కొంప ముంచేసిలా ఉందిరా. అమ్మా అమ్మా ప్రెసిడెంట్ అమ్మా, వాడి మాటలు మీరు కూడా నమ్మేస్తే ఎలాగమ్మా? ఇంకా ఊళ్ళో ఎవరు మిగిలారు? అమ్మ నువ్వు గ్రామ సర్పంచ్ అమ్మా, పైగా బోర్డు చదువుకున్న దానివి. ఆ తెలివితేటలు గాని, ఆ హోదా గాని, ఆ దర్జా గాని. నేను ఫిక్స్ అయ్యా, బంగారాజు మంచోడే. మంచోడంటే మంచోడే. నాగలక్ష్మి లైక్స్ హిమ్. అయినా నువ్వు కిందకెలా వచ్చావే? అదా స్వామి. ఏంటి సత్యమ్మా? స్వామి ఏంటిది? వాడిని కలపమని పంపిస్తే విడగొట్టేలాగా ఉన్నాడు. వెంటనే ఆయన్ని పిలిపించండి. పంపిన వారిని వెనక్కి పిలవడం అసాధ్యం. అయితే నన్ను పంపించండి. ఇది మరీ అసాధ్యం. ఒకటి ఆయన్ని వెనక్కి పిలిపించండి, లేకపోతే నన్ను పంపించండి. ఏదో ఒకటి చేయండి. హతవిధి. నీ నోటికి ఆ ఇంద్రుడు కూడా జంకాడనమాట. నువ్వు పెద్ద గయ్యాలి దానివే పుట్టికి. అమ్మా, మీ నాన్నగారికి రేపటితో షష్ఠి పూర్తి. జాతకరీత్యా మృత్యుంజయ హోమం జరిపించారు. ఎందుకు పంతులు గారు, తర్వాత ఎప్పుడైనా చేద్దాంలేండి. నా మాట వినండి, చేయించడం చాలా అవసరం. పంతులు గారు రేపే చేయిస్తున్నాం. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏ నానమ్మా? అరే ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాగలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది. లేదు శర్మ గారు, నా మనసులో మా వాళ్ళు కుర్రాడు ఉన్నాడు. మంచి సమయం కోసం చూస్తున్నానంతే. రేపు హోమం పూర్తవగానే వాడితో మాట్లాడదాం అనుకుంటున్నా. అలాగే, మంచిది. రమేష్ గారు నీ కల్లో ఇచ్చిన మాట మీద ఉన్నాడే. వాడికి నేనంటే అంత గౌరవం. ఒసే పుట్టికి, నువ్వు అన్నట్టు పిల్ల మనోడికి మంచి మ్యాచింగే. వీళ్ళిద్దరూ ముచ్చటగా కలిసి ఉంటే ఎలా ఉంటారు? ఇంకెలా ఉంటారే, మనలాగా ఉంటారు. ఒసే, పిల్ల దీపాల దుకాణాల మెరిసిపోతుంది. ఆడపిల్ల అంటే మనిషి గులాబ్ పూలా ఉండాలి, మనసు సంపెంగ పూలా ఉండాలి. అవి రెండు ఈ పిల్ల ఉన్నాయే. నీ సెలెక్టింగ్ సూపరే. అవును బంగారం, బంగారం లాంటి పిల్ల. నిజమేనే. అది మన ఇంటికి వస్తే మనోడి జీవితం మారిపోతుంది. వెళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళి ఎక్కడ ఉన్నాడో తీసుకునిరా. పట్టుకొచ్చేస్తానుండు. కూర్చోమ్మా. హలో హలో బంగారాజు, పద్మ, నీతో ఒకసారి మాట్లాడాలి. రావా? ఎక్కడున్నావు? ముత్యాల వారి కొబ్బరి తోటలో. సరే వస్తున్నా. బంగారాజు. హాయ్. హాయ్. ఏంటి మాట్లాడాలన్నావు? హే, ఏంటి విషయం చెప్పు. అది హే, ఏంటి చెప్పు. కరాటే ఓకే గానీ కరాట్లేంట్రా? రండిరా నా బుడంకాయల్లారా.
అపశకునం తల్లి. ఈ మృత్యుంజయ హోమం ఇలా జరగడం మీ తండ్రి గారికి ఏదో ఆపద సూచిస్తుంది. హోమం డిస్టర్బ్ చేసావు, బుద్ధి లేదా? బుద్ధి లేదు నీకు. అది ఎంత బ్యాడ్ లక్ తెలుసా? నువ్వు తప్పు చేసావు. ఇదిగో, నేను తీసుకెళ్ళి వెళ్ళు, తీసుకెళ్ళి. నువ్వు మారు, ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఏయ్, పా. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సిగ్గులేదు. పా. ఏమనుకోకరా, ఆడికి నాకు మధ్య గొడవ అయింది. అది తెలిసి బంగారాజు వెళ్ళి అని కొట్టాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమనుకోకరా, అది హోమం ఆగిపోయింది, ఏదో అయిపోద్దని కంగారులో అది అలా చేసింది. నా ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసేవాణ్ణి. 20 మందినిచ్చి ఒక్కడిని చంపమంటే వాడితో రన్నింగ్ రేస్ పెట్టి ఊరి మధ్యలోకి వచ్చి అందరి ముందు దొరికిపోతావా? టైంకి నేను విడిపించకపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వేస్ట్ అయ్యేది కదరా. ఆ జమాలజిస్ట్ ని ఎందుకు చంపాను చెప్పు. గుడి కింద ఉన్న నిధి కోసం. మరి ఆ బంగారాజు గాండి టైం పాస్ కి చంపమన్నానా? టైం పాస్ కి చంపమన్నానా? ఆ రోజు ఆయన ఏం చెప్పారో గుర్తుందా? మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్బిలీవబుల్ సార్. ఆ జమాలజిస్టు చెప్పింది నిజమే. అవి మామూలు రంగురాళ్ళు కావు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భగుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది. నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి. ఏంటది? చిన్న బంగారు రాజు. బంగారాజా? అవును, వాడి వంశం ఉన్నదే ఆ గుడిని కాపాడడానికి. ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మీదకెళ్ళు, లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు. ఇప్పుడు చెప్పు, గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి? బంగారాజును చంపాలి. ఆ బంగారాజు గాన్ని చంపాలి. ఆ బంగారాజు గాన్ని చంపాలి. నా వల్ల కలవలసిన వాళ్ళు ఇద్దరు విడిపోయారు సత్యమ్మ. నా వల్లే మనోడికి అవమానం జరిగింది. అంతా నా వల్లే. ఇందులో నీ తప్పే ఉంది బంగారం. బాధపడకు. నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను చూడలేను బంగారం. పాపం ఈ ఆత్మల కష్టాలండి ప్రభు. అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికే ఉండదు. పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు, చూడాల్సిన కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండు. మీరు వేస్ట్ బ్యాచ్ రా, ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు. ఏయ్, పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. అవును, ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి. ఇలా కాదు. ఏంటంటారా నాగలక్ష్మి లాగా పెట్టుకుంటున్న పార్టీకి ఏంటంటే మరే ఈసారి కౌంట్ ఇచ్చేస్తారా? నువ్వు వాడు చూసావా, నాగలక్ష్మి చేసిన అవమానం తాలూకు ఫ్రస్ట్రేషన్ గట్ట తాగేస్తున్నాడు. గట్టి కొట్టేసింది కాదు. రే రాత అక్కరా ఏ అది లెక్క. ఎరా